అందరికీ జై శ్రీరామ్. ఇవాళైతే నేను మీకోసం అయితే నాగులెల్లమ్మ గుడి అయితే చూపిస్తున్నాను. ఈ ఆలయం రాజన్న సిరిసిల్లకు దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం అయితే మండపల్లి గ్రామ పొలిమేరలో ఉంటుంది. ఈ అమ్మవారు అయితే 1992లో తంగలపల్లి గ్రామస్తులు అయిన కస్తూరి నాగభూషణం గారికి అమ్మవారు కలలో కనిపించి తనకు ఈ చోట గుడి కట్టమని చెప్పిందంట. అందుకు అతను ఈ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళగా అమ్మవారు చెప్పిన ఆనవాళ్లతో ఒక పెద్ద పుట్ట అయితే కనిపించిందంట. ఆ పుట్టకి దగ్గరలో అమ్మవారిని ప్రతిష్ఠించి అతను అయితే ఆదివారం మరియు మంగళవారం పూజలు చేసేవారంట. కాలక్రమేణా ఈ విషయం తెలిసిన సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాల వారు అమ్మవారిని మహిమ తెలుసుకొని పూజించడం మొదలు పెట్టారంట. కోరిన కోరికలు నెరవేరిన వారు ముడుపులు కట్టి వారికి తోచినట్టుగా ధన రూపేణ వస్తు రూపేణ చెల్లించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారంట. ఇక్కడికి ఎక్కువగా పెళ్లి కాని మరియు సంతానం కాని వారు ఎక్కువగా వస్తారంట. అమ్మవారి మహిమతో పెళ్లి అయిన తర్వాత ఓడి బియ్యం చెల్లించుకుంటారంట. అలాగే పిల్లలు పుట్టిన వారు అమ్మవారి పేరు కలిసేటట్లు లేదా ఓడి బియ్యం చెల్లించుకుంటారంట. ఇంకా ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తారంట. అలాగే నాగుల పంచమికి పెద్ద ఎత్తున జాతర కూడా చేస్తారంట. ఇక్కడ కనిపించే పుట్టలో ఒక పెద్ద 10 నుంచి 12 అడుగుల నాగుపాము కూడా ఉందంట. అది చాలా మందికి దర్శనం ఇచ్చిందంట. ఎవరిని ఏమనలేదంట. అందుకు ఆ పుట్ట చుట్టుగా ఈ అయితే విగ్రహాలు అయితే మీరు చూస్తున్న ఈ విగ్రహాలు అయితే ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చేవారు ప్రతి ఒక్క భక్తులు భక్తితో కొలిచి అమ్మవారికి పుట్టలో పాలు అయితే పోస్తారంట. అలాగే ఇక్కడ ప్రతి సంక్రాంతికి తర్వాత వచ్చే 3వ ఆదివారం నాడైతే పెద్ద ఎత్తున అన్నదానం అయితే చేస్తారంట. అందుకు సిరిసిల్ల చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్క గ్రామాల నుంచి అయితే ఎక్కువ మొత్తంలో భక్తులు అయితే వచ్చి దర్శించుకుంటారంట ఇక్కడ. అలాగే నాగుల పంచమికి పెద్ద ఎత్తున జాతర కూడా చేస్తారంట. చుట్టుపక్కల నుంచి ప్రతి ఊరు నుంచి వచ్చి భక్తులు అయితే ఇక్కడ పుట్టలో అయితే పాలు పోస్తారంట. వీలైన కాడికి మీరు కూడా వెళ్ళచ్చు, చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఒక పుట్ట అయితే ఉన్నది. ఇక్కడైతే అమ్మవారు వెళ్ళే చాలా మహిమగల అమ్మవారే. నాకు తెలిసి అయితే సిరిసిల్ల చుట్టుపక్కల అందరికీ ఈ విషయం తెలుసు. మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి దర్శించి మీ కోరికలు కోరుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కస్తూరి నాగభూషణం గారి తదనంతరం వారి కుమారులైనటువంటి కస్తూరి సురేష్ గారు అండ్ కస్తూరి దేవేందర్ గారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ టెంపుల్ యొక్క సంరక్షణ అయితే వీళ్ళే చూసుకుంటున్నారు. వీళ్ళు సొంతంగా వీళ్ళ డబ్బులతోనైతే చేస్తున్నారు. మీకు వీలైన కాడికి ఈ టెంపుల్ ఈ గుడికి సహాయం చేసి మీరు కూడా అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.